గత 2 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు. వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు, అబద్ధాలు, బట్టగాల్చి మీదేయడం, ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టుకు కట్టేసినని చెప్పిండు. ఏ చెట్టుకు కట్టేసిండో చెప్పినోడెవడో అన్నోడెవడో వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి ఆశన్న గారి జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తాం. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు. జీవన్ నువ్వు ఇప్పటికన్నా మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులం మాత్రం రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరు ప్రజలు అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జీవన్ రెడ్డి నేను ఈ అంకాపూర్ మీకెళ్ళి నువ్వు పోతావు, అక్కడ నడి తోవాలని నాపేస్తాము. ఇట్లోంచి పోతు అంటే ఖబర్దార్ జీవన్ రెడ్డి. రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. జీవన్ రెడ్డి ఏది మాట్లాడినప్పటికైనా కానీ ఒక్కటి రుజువు చేసినా మేము అందరం ఈడ దేనికైనా చర్చకు రెడీ. లేదా నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదో ఒక రోజు నిన్ను ఉరికిపించుకుంటూ కొడతాం. ఇది మాత్రం పక్కా. అంబేద్కర్ చౌరస్తాలను కూర్చుండబెట్టి మొత్తం తెలుసుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. ఎవరు నీ వెనక ఎవరుండి చెప్తున్నారు నీ చెంచాలు? ఒక్క చెంచా పేరు మాకు తెలుసు. పేరు తర్వాత చెప్తాం. నువ్వు వచ్చిన రోజు నువ్వు అంకాపూర్ వస్తావు, వాడెవడో చెప్తాము. వాడి సంగతి నీ సంగతి అంకాపూర్లో మాట్లాడుతుంది. సంఘాన్ని బదనాం చేస్తూ సర్వ సమాజాన్ని బదనాం చేస్తూ మాట్లాడుతున్నావు కదా. నీకు దమ్ము ధైర్యము నువ్వు ఒక్క తల్లికి పుట్టినోడవైతే, తల్లిదండ్రికి పుట్టినోడవైతే అంకాపూర్కు రా. మంచిగా నీకు అంకాపూర్ నాటుకోడి పెడతాం, భోజనాలు పెడతాం. అందరు మళ్ళీ ఇదే విలేకరులు మిత్రులు అందరూ ఉంటారు. నిజమేంది అబద్ధమేంది? నువ్వు అబద్ధం చెప్పింది అయితే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే అమ్ముకున్నాడు, గంజా ముక్కనుడు, అవన్నీ ముగ్గురు వెళ్ళాలనుడు, అవన్నీ నీకు లేరా పిల్లలు? నువ్వెన్ని చేసినావు? అవన్నీ చెప్తే ఎట్లా ఉంటాడు? ఆర్థికంగా చాలామందికి సాయం చేస్తుండు. దాంట్లో నా కొడుకు కూడా శ్రీ రాకేష్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు పెట్టి అమెరికా పంపించాడు. 1 రూపాయి నా దగ్గర లేదు. మా వాడైతే కలుపుకున్నాడు కానీ డబ్బులు లేకుండే. మరి ఆయన డబ్బులు పెట్టి పంపించడం జరిగింది. ఇతరులకు కూడా ఇక్కడ కూడా గతంలో ఇప్పుడు రాజేశ్వర్ కానీ రాజేశ్వర్ గారి కూతురు కానీ ఇంకా ఎస్సీలు బీసీలకు చాలా మందికి